ఈ ప్రాబ్లం చూడండి. An electron emitted by a heated cathode and accelerated through a potential difference of 2 kilovolts enters a region with uniform magnetic field of 0.15 Tesla. Determine the trajectory of the electron. If the field, question A, is transferred to its initial velocity, question B, makes an angle of 30 degrees with the initial velocity. మన మోటివ్ ఏంటి అంటే ఒక క్యాథోడ్ రే ట్యూబ్ నుంచి ఎలక్ట్రాన్స్ ప్రొజెక్ట్ చేయబడినాయి. నువ్వు కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి దాన్ని యాక్సలరేట్ చేసాం. అలా యాక్సలరేట్ చేసిన ఈ ఎలక్ట్రాన్ని కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలోకి పంపించినప్పుడు అది ఏ విధంగా ప్రయాణిస్తుందో మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ రెండు క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వెళ్తున్న ఎలక్ట్రాను మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా వెళ్తే, ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో కనుక వెళ్తే ఎటువంటి పాత్ ట్రేస్ చేస్తుంది. రెండవ క్వశ్చన్, కొంత యాంగిల్ చేస్తే అంటే 30 degrees కనుక చేస్తే ఆ వెళ్తున్న పాత్ అప్పుడు ఏ విధంగా ట్రేస్ అవుతుందో మనం కనుక్కోవాలి. అదే మన మోటివ్. ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వస్తే, ఎలక్ట్రాన్ యాక్సిలరేట్ చేసిన పొటెన్షియల్ వాల్యూ V ఈజ్ ఈక్వల్ టు 2.0 kilovolt, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁻³ volts. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు 0.15 Tesla. అలాగే యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఈ రెండవ కేసులో తీటా 30 degrees ఇవ్వబడింది. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ E ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁹ కూలుంబ్. అలాగే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 9.1 × 10⁻31 kg. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఒక ఎలక్ట్రాన్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ఎంటర్ అయితే దాని మీద కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ పనిచేసి ఆ ఎలక్ట్రాన్ యొక్క పాత్ని మారుస్తుంది. అలా మార్చినప్పుడు దాని మీద అప్లై అవుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు EVB, V అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఇదేంటి? సెంట్రిపెటల్ ఫోర్స్. ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక్కొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు కొంత కర్వ్డ్ పాత్ని తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు ఆ కర్వ్డ్ పాత్ యొక్క సెంట్రిపెటల్ ఫోర్సే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దీని నుంచి R ఈజ్ ఈక్వల్ టు mv/EBగా రాయొచ్చు. M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, E చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, B ఆ ఎలక్ట్రాన్ మీద అప్లై అవుతున్న యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ క్వాంటిటీస్ని బేస్ చేసుకొని ఆ కర్వ్డ్ పాత్ యొక్క రేడియస్ మనం కనుక్కోవచ్చు. సెకండ్ కేసు ఏంటి అంటే, ఆ ఎలక్ట్రాను ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన యాక్సలరేట్ అయింది. అలా యాక్సలరేట్ అవ్వడం వలన దానిలో కొంత కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అయింది. ఆ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే 12mv² ఈజ్ ఈక్వల్ టు, ఈ కైనెటిక్ ఎనర్జీ ఎలా వచ్చింది? ఈ ఎలక్ట్రాను ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన యాక్సలరేట్ అవ్వడం వలన వచ్చింది. అలా యాక్సలరేట్ చేయడానికి పట్టిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత అంటే E × V అంటే పొటెన్షియల్. దీని నుంచి వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు 2 × EV/m². ఇది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఆ ఎలక్ట్రాన్కి ఏర్పడిన వెలాసిటీ. ఇక్కడ మనకు రెండు కేసులు ఇచ్చారు. ఒకటేమో ట్రాన్స్వర్స్గా వెళ్ళినప్పుడు, ఒకటేమో కొంత 30 degrees యాంగిల్లో వెళ్ళినప్పుడు. ఫీల్డ్ కనుక ఇలా యూనిఫామ్గా ఉండి దానిలో కనుక ఎలక్ట్రాన్ ఇలాగా పర్పెండిక్యులర్గా వచ్చినప్పుడు అది సర్క్యులర్ పాత్లోకి ట్రేస్ అవుతుంది. ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ R. R ఈజ్ ఈక్వల్ టు m/v/b, దట్ ఈజ్ ఈక్వల్ టు m/v. మనకు తెలుసు 2EV/m² డివైడెడ్ బై B, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ m లోపలికి తీసుకెళ్తే m² అవుతుంది, అక్కడ క్యాన్సిల్ అవుతుంది ఒక m. సో మనకు మిగిలేదు 2EV/m²
హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ బై బిఈ. ఈ బిఈని కూడా లోపలికి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ లోపలికి ఈ స్క్వేర్ అవుతుంది, ఈ క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలేది 2vm బై బి స్క్వేర్ ఈ హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. 2 ఇంటూ 10 to the power of 3 ఇంటూ 9.1 ఇంటూ 10 to the power of minus 31 divided by 0.15 into 0.15 into 1.6 into 10 to the power of minus 19 whole to the power of half. That is equal to 2 into 2 4 into 0.4 is equal to 1.6. ఇక ఇంటిగ్రల్ పార్ట్ అంతా ఒక దగ్గర రాస్తే 9.1 divided by 0.15 into 0.4 0.06 into 0.15 into 10 to the power of 3 minus 31 plus 19 whole to the power of half. That is equal to 9.1 divided by 6/15 అంటే 90 వస్తుంది. 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి ఇది 0.0090 ఇంటూ 10 to the power of minus 9 whole to the power of half. That is equal to 9.1 by 9 into 10 to the power of minus 9 plus 3 whole to the power of half. ఇక్కడ ఈ 0.009ని 9 into 10 to the power of minus 3గా రాస్తాను. minus 3 పైకి వెళ్తే ఇక్కడ plus 3. That is equal to nearly 1.01 into 10 to the power of minus 6 whole to the power of half. That is equal to nearly 1 into 10 to the power of minus 3 మీటర్ లేదా 1 మిల్లీమీటర్. అంటే ఈ ఎలక్ట్రాను ఒక సర్క్యులర్ పాత్లో కనుక ట్రేస్ అవుతున్నప్పుడు ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఇక్కడ 1 మిల్లీమీటర్. ఇప్పుడు రెండవ కేసు చూద్దాం. వి డాష్ ఏంటి, కొంత యాంగిల్తో ప్రొజెక్ట్ అవుతుంది దాని లోపలికి, దాన్ని వి సైన్ తీటా అనుకుందాం. వి కాస్ తీటా ఎందుకు కాకూడదు? ఒక ఆబ్జెక్ట్ కొంత వెలాసిటీతో వెళ్తుంది అనుకుంటే దాని హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో వి కాస్ తీటా, దాని వర్టికల్ కాంపోనెంట్ ఏమో వి సైన్ తీటా. ఇక్కడ యూనిఫామ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన ఈ ఎలక్ట్రాన్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే వి కాస్ తీటానేమో దీన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ వి సైన్ తీటా అంటే వర్టికల్ కాంపోనెంట్ వి సైన్ తీటా అనేమో దీన్ని సర్క్యులర్ పాత్లో వెళ్ళే విధంగా చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన సర్క్యులర్ పాత్ చేసే వెలాసిటీ వి సైన్ తీటా కావాలి కాబట్టి వి డాష్ ఈజ్ ఈక్వల్ టు వి సైన్ తీటా తీసుకుందాం. ఇప్పుడు రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి అంటే 2ev by m whole to the power of half sin theta divided by b. That is equal to, మనకి ఈ వాల్యూ తెలుసు, m into 2ev by m whole to the power of half by b. ఈ వాల్యూ నియర్లీ 1 into 10 to the power of minus 3 into sin 30 degrees. That is equal to 1 by 2 into 10 to the power of minus 3 మీటర్స్ లేదా 0.5 మిల్లీమీటర్. అంటే కొంత యాంగిల్తో కనుక ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే దాని యొక్క రేడియస్ తగ్గిపోతుంది, కానీ సర్క్యులర్ పాత్ లాగే ఉంటుంది, బట్ అది హెలికల్ పాత్. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో అది సర్క్యులర్ లాగా ఉంటుంది, కానీ ఇంకో సైడ్ నుంచి చూస్తే అది హెలికల్ పాత్ లాగా ఇలా ఉంటుంది, ఇలా వెళ్తూ ముందుకు వెళ్ళిపోతుంటుంది. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో ఈ ఎలక్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ ఏమో దాన్ని సర్క్యులర్ పాత్లో తిరిగే విధంగా చేస్తుంది. అందుకని ఈ హెలికల్ పాత్ ఏర్పడుతూ ఉంటుంది.